నువ్వు నేను చాలా సన్నంగా ఉన్నా, చాలా హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నావా? అయితే నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ఎందుకంటే కొంచెం మంది బయటికి చాలా సన్నంగా కనిపించినా సరే లోపల ఉన్న ఒబేసిటీ లెవెల్ రిస్క్ అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందబ్బా అని అనుకుంటున్నావా? మన శరీరంలో బయటికి కనిపించేది మాత్రమే కొవ్వు కాదు, మన బాడీ ఆర్గాన్స్ చుట్టూ పెరిగిపోయే కొవ్వు కూడా ఒకటి ఉంటుంది మామ. దాన్నే విజరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది పొట్ట బయటికి కనిపించకపోయినా సరే లోపల ఉన్న లివర్, ప్యాంక్రియాస్ ఇంకా ఇంటెస్టైన్ చుట్టూ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా విన్న టాపిక్ మీకు కొత్తగా అనిపించిందా? అయితే ఒక లైక్ కొట్టండి. అసలైన ఇష్యూ ఇక్కడే స్టార్ట్ అయింది. అసలు ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోద్ది. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇన్సులిన్ పనితనం తగ్గిపోతూ ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది పెరిగిపోతుంది. దీంతోపాటు రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కూడా పెరిగిపోతాయి. అంటే బయటికి మనం సన్నంగా కనిపించినా సరే లోపల ఆరోగ్యంగా ఉన్నామని గ్యారంటీ లేదు. ఫైనల్గా నేను చెప్తానంటే నేను సన్నంగా ఉన్నాను, సో చాలా హెల్తీగా ఉన్నానని జడ్జ్ చేయకండి. ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడే తెలిసిందా? అయితే ఈ వీడియోని సన్నగా ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా మీ పొట్టగొల్చుకొని నేను చాలా హెల్తీగా ఉన్నానని ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ ఫ్యాట్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసుగా.